కథ కుటుంబ బాంధవ్యాలు. ఉదయించే సూర్యుడు ప్రతిరోజు తన దినచర్యను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లుగానే మనం కూడా గత 3 సంవత్సరాల నుండి ఉదయపు నడక ఆరోగ్యానికి మంచిదని క్రమం తప్పకుండా ప్రతిదినము పాటిస్తూనే ఉన్నాం. అయితే సూర్య, ఈ 3 సంవత్సరాలలో నీవు ఇలా ఇంత మౌనంగా ఉండటం నేనెప్పుడూ చూడలేదు. ఏమైంది? ఏం చెప్పమంటావు రాఘవ? ఉద్యోగ జీవితానికి విరమణ ఇచ్చి 2 ఏళ్ళవుతుంది. నా ఈ మిగిలిన జీవితాన్ని కుటుంబముతో కలిసి సంతోషంగా గడపాలి అని అనుకున్నాను. కుటుంబ బంధాల మధ్య బందీగా ఉండాలి అని అనుకున్నాను. కుటుంబ బాంధవ్యాల మాధుర్యాన్ని ఈ చివరి రోజుల్లో పొందాలి అని అనుకున్నాను. అందుకోసం ప్రతినిత్యం నా ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. అయితే నేడు నా కలలు కలలుగానే మిగిలిపోయేలా ఉన్నాయి. అదేమిటి సూర్య అలా మాట్లాడతావు? కొడుకులు కోడళ్ళు, కూతురు అల్లుడు, మనవళ్ళు మనవరాలు, మీ ఇల్లు బొమ్మరిల్లు వల్లే కలకల్లాడుతుంది కదా. పైగా నీ చిన్న కూతురికి పెళ్లి కూడా నిశ్చయించుకున్నావు. మరి ఇంకా ఎందుకు నీకు ఈ దిగులు? ఇన్ని బంధాలు ఉన్న నువ్వు బంధాలకు బందీవే కదా. అలా బందీ అవ్వటం నీకు ఇష్టమే కదా. మరి ఇప్పుడు ఈ కష్టం ఎందుకు? బంధాల నల్లే అనురాగం అనే దారం పల్చబడిపోతుంది. దారం తెగి బంధం నేల కొరిగి బందీని అయిన నేను ఎక్కడ ఒంటరినైపోతానేమోనని భయంగా ఉంది. నువ్వు అన్నది నిజమే రాఘవ. మా ఇల్లు అందరికీ కనిపించే ఒక అందాల బొమ్మరిల్లు. అయితే ఆ బొమ్మరిల్లు వెనుక ఉన్న ముళ్ళపద ఎవరికీ కనిపించదు. దానిని నేను, మా ఆవిడ చిరునవ్వులతో కప్పివేశాము. మనసులో ముళ్ళు గుచ్చుకుంటున్నా, నొప్పితో బాధని అనుభవిస్తున్నా, చిరునవ్వుతో బతికేస్తున్నాం. మేము అన్నిటినీ సర్దుకుపోయి కొన్నిటిని అయినా సరిచేసుకుంటూ నవ్వుకుంటూ నడిచినంతకాలం మా ఇల్లు బొమ్మరిల్లు. నవ్వులు చెదిరినప్పుడు ఇదిగో ఇలా ఆ ముళ్ళపద మౌనం రూపంలో బయటపడుతుంది. నీలా అడిగిన వారి ఎదుట సాక్ష్యంగా నిలుస్తుంది. ఏమైందో కాస్త వివరంగా చెప్పు సూర్య. చెబుతాను రాఘవ. ఈరోజు నా మనసులో ఉన్న బాధని నీతో పంచుకుంటాను. మా నాన్న నాకు ఒక అందమైన కుటుంబ బాంధవ్యాలు కలిగిన, బంధాలు ఉన్న, విలువలు ఉన్న ఉమ్మడి కుటుంబాన్ని నాకు ఆస్తిగా ఇచ్చాడు. అది వాళ్ళ నాన్న ఆయనకి ఇచ్చిన విలువైన ఆస్తి. నేను అంతే జాగ్రత్తగా అందమైన బంధాలు ఉన్న కుటుంబానికి ఏమాత్రం నష్టం కలగనివ్వక ఆ కుటుంబాన్ని నా పిల్లలకు కూడా అంతే జాగ్రత్తగా ఇవ్వాలి అని అనుకున్నాను. అలా వారసత్వంగా విలువలు ఉన్న ఉమ్మడి కుటుంబం తరాలు మారుతున్న విలువలను పాటిస్తూ ఉండాలి అన్నది మా తాతల నుండి వస్తున్న ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీ ఇప్పటి వరకు బాగానే నడిచింది. పాత ఆలోచనలకు కొత్త ఆచరణలు తోడై, కొత్త ఆచరణలకు పాత ఆలోచనలు జోడై ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా ముందుకు సాగింది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. కుటుంబంలో కుటుంబ పెద్ద అభిప్రాయానికి ఆదరణ తగ్గుతుంది. అర్థం చేసుకునే అనుభవము, తెలివితేటలు ఉన్న చిన్న చిన్న విషయాలకే అపార్థం చోటు చేసుకుంటుంది. ఓర్పుగా ఎదుటివారి అభిప్రాయాన్ని వినేవారు కనుమరుగైపోయారు. ఉదయం లేచి పేపరు చదివే దగ్గర నుండి రాత్రి నీళ్లు తాగి నిద్రపోయే వరకు ఇంట్లో ఏదో మూల చిన్న విషయాలకే రాద్ధాంతం. వదిలేయాల్సిన విషయాల్లో పట్టుదలను చూపించే మొండితనం. అలకలు, గొడవలు, చికాకులు, ఉరుకులు పరుగులు తీసే జీవితంలో మనసులో ఉరికే ఎమోషన్స్ను కంట్రోల్ చేసుకునే సామర్థ్యం లేక ఇంట్లో వారిపై చూపిస్తూ శారీరకంగా అందరూ ఒకచోటే ఉన్నా మానసికంగా ఒకరికి ఒకరు అందనంత దూరం అయిపోతున్నారు. ఎవరి గది వారికి ఏకాంత స్వర్గం, ఎవరి సెల్ ఫోన్ వారికి నచ్చిన ప్రపంచం. ఇలా ఎవరి ప్రపంచంలో వారు బతుకుతూ జీవిస్తున్నా నిజమైన ప్రపంచాన్ని మర్చిపోతున్నారు. అసలు ఈ విషయంలో తప్పు ఎవరిది? ఎవరిని తప్పు పట్టాలి? ఈ వింత పోకడలు ఇలాగే కొనసాగితే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుంది? బంధాలు, విలువలు ఏమైపోతాయి? అయితే సూర్య, ఇది నీ కుటుంబంలో మాత్రమే జరగటం లేదు. అందరి కుటుంబాల్లో ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఉంది. అందరూ చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేకపోతున్నాము. అవును రాఘవ, అందరూ నీలా నాలా చూస్తూ ఊరుకోవటం తప్ప మనం ఏమీ చేయలేము అని భరిస్తున్నాం. అలా ఉండలేని వారు బంధాలన్నిటి నుండి విముక్తి పొంది వృద్ధాశ్రమ వైపుగా అడుగులు వేస్తున్నారు. అయితే రాఘవ, ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, మనం ఇలా చూస్తూ ఉండిపోకుండా మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా. కొన్ని అధ్యయనాలు కుటుంబ వ్యవస్థ గురించి చెప్పిన కొన్ని విషయాలు నీతో పంచుకుంటాను, విను. కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు, త్వరలోనే కూలిపోతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకు గల కారణాలు: అతి తెలివి, చిన్న తప్పులను కూడా భరించలేని అసహనం, అందరూ సమానమనే భావన పెరగటం,
పిల్లలు పెద్దలు కూర్చొని మాట్లాడుకోకపోవటం, ఎక్కువ సమయం టీవీ, ఫోన్లు, ఇతర నెట్ ప్రోగ్రామ్స్లో మునిగిపోవటం, ఎక్కడో ఉన్న సినిమా హీరో హీరోయిన్లు ఏం తిన్నారో ఏం చేస్తున్నారో చెప్పగలరు కానీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలియదు. చిన్న విషయాలకు అలిగి సొంత వారితో కూడా దూరంగా ఉండటం, ఎవరో ఒకరి నోటి దురుస్తనం వల్ల కుటుంబమంతా చెదిరిపోవటం, ఆర్థిక విషయాలని ఇంటి పెద్దలు సరిగా మేనేజ్ చేయలేకపోవటం, భార్యాభర్తలు తల్లిదండ్రులు తరచూ గొడవ పడటంతో పిల్లలు పెళ్ళి అంటే భయం కలుగుతుంది. పెళ్ళి వద్దనుకునే స్థితికి వచ్చారు. ఆర్థిక స్థితిగతులు, వ్యత్యాసాలు, పోలికలు, ఇలా అనేక విషయాలు కుటుంబ వ్యవస్థను ప్రభావితం చేస్తున్నాయి. మనిషికి మరో మనిషి అంటే గిట్టనితనం, జల్సాలు, జరుగుబాటు కోసం క్రూరత్వానికి వెనుకాడటం లేదు. ఒంటరితనం ఇష్టపడుతున్నారు. మధ్యవర్తిత్వం నడిపేవారు లేరు. ఎవరిష్టానికి వారున్నారు. చెప్పినా నచ్చటం లేదు. కుటుంబ నిర్వహణ అనేది గొప్ప కళ, అది తెలియకపోవటం మరో కారణం. మానవ సంబంధాలు, సున్నితత్వం మర్చిపోయి మొరటి వ్యవహారం వచ్చేసింది. భార్యాభర్తలు కలిసి కుటుంబాన్ని నడపటం మర్చిపోయారు. నేను చెబితే చేయాలి అనే ధోరణి ప్రబలిపోయింది. ఇంట్లో జరిగేది ఒక డ్రామా అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా మరణిస్తే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ పెట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. ఇళ్లకు వెళ్ళి పలకరించటం లేదు. మోయటానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి ఉంటుందా అని అనిపిస్తుంది. ప్రజలంతా ఎవరికి వారే అన్నట్లు నిర్లిప్తంగా ఉండిపోతున్నారు. పక్కనే గొడవలు అవుతున్నా చూస్తూ వెళ్తున్నారు తప్ప ఆపే ప్రయత్నం చేయని పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే అతి త్వరలో కుటుంబ వ్యవస్థ కాదు, అసలు మానవ సంబంధాలే తెగిపోతాయి అనటం అతిశయోక్తి కాదు. ఇవి నేను చెబుతున్నవి కాదు, పేపర్లలోనూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన విషయాలనే నీకు నేను వివరిస్తున్నాను. సూర్య, ఇవన్నీ వింటుంటే నిజంగానే కుటుంబ వ్యవస్థ ఏమైపోతుందో అన్న భయం కలుగుతుంది. ఇలాంటి భయాన్ని నేను నా స్నేహితుడి ముందు వ్యక్తపరిచాను. తను నాకు ఒక సలహా ఇచ్చాడు. రాఘవ, నేను ఆ సలహా ఏమిటి, ఆ సలహా పాటించడం వల్ల వచ్చిన ఫలితం ఏమిటి అన్న విషయాలు నేను నీకు మళ్ళీ కలిసి చెబుతాను. ఏంటి సూర్య ఈవేళ వాకింగ్కి వస్తానన్నాడు? ఫోన్ చేసి 10 నిమిషాల పైనే అవుతుంది, ఇంకా రాలేదేంటి? ఇద్దరం కలిసి 2 నెలల పైనే అయింది. ఏంటి రాఘవ, నా కోసం ఎదురు చూస్తున్నట్లున్నావు? అవును, 3 ఏళ్ల నుండి సాగుతున్న మన నడక ప్రయాణంలో ఇంత కాల వ్యవధి ఎప్పుడూ లేదు. పైగా వెళ్లే ముందు ఒక మాట చెప్పి వెళ్ళావు. నీ స్నేహితుడు ఇచ్చిన సలహా, ఆ సలహా పాటించడం వల్ల వచ్చే ఫలితము మళ్ళీ కలిసిన తర్వాత చెబుతాను అన్నావు. నువ్వు చెప్పి వెళ్ళిన దగ్గర నుంచి నా ఎదురు చూపులతో కూడిన ఆసక్తి మొదలైంది. ఇంతకీ ఆ సలహా ఏమిటి, ఫలితం ఏమైంది? అదే రాఘవ, నీతో పంచుకుందామని ఇలా వచ్చాను. నా స్నేహితుడు చెప్పిన సలహా ఏంటంటే, నువ్వు నీ కుటుంబము నుండి, ఈ బాధ్యతల నుండి 2 నెలలు ఎక్కడికైనా దూరంగా వెళ్ళు. కుటుంబ బంధాల కోసం నీవు పరితపిస్తున్నావన్న నిజాన్ని నీ కళ్ళలో వారికి కనపడనివ్వకు. నీవు ప్రతి విషయంపై వారిపై ఆధారపడటం వాస్తవం కాదని, వారే ప్రతి పని కోసం నీపై ఆధారపడుతున్నారు అన్నది వాస్తవమని వారు గ్రహించేలా ప్రవర్తించు. ఇదంతా చేయటం కష్టమే, కఠినమే, కానీ తర్వాత వచ్చే ఫలితం ఎంతో తీయగా ఉంటుంది. నాకు కొంచెం కష్టం అనిపించినా అతను చెప్పినట్లే చేశాను. కొన్ని రోజులు నా భార్యను తీసుకుని తీర్థయాత్రలకు బయలుదేరాను. తిరిగి వచ్చిన తర్వాత నా పరివారంలో కొంత మార్పును నేను గమనించకపోలేదు. మా విలువను వారు తెలుసుకున్నారు. ఉమ్మడి కుటుంబాన్ని నడపటంలో ఎంతో కష్టమని గ్రహించారు. బంధం సాయంగా మారినప్పుడే చేసే ప్రతి పనిలో విజయం ఉంటుందని మెల్లిమెల్లిగా తెలుసుకున్నారు. గాడి తప్పిపోతున్న నా కుటుంబాన్ని గాడిలో పెట్టుకున్నాను. చివరిగా నా స్నేహితుడు చెప్పిన కొన్ని మాటలు ఏమిటంటే, మన భారతదేశ కుటుంబ వ్యవస్థను విదేశీయులు ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. దానికి కారణం తరతరాలుగా వస్తున్న మన కుటుంబ వ్యవస్థ. నేడు అది విచ్ఛిన్నమవుతుంది. దాన్ని కాపాడవలసిన బాధ్యత ఇంటి పెద్దలమైన మన మీద ఉంది. మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి కుటుంబ విలువలు, మానవ సంబంధాలు, బాధ్యతలు, పద్ధతులను నేర్పాల్సిన బాధ్యత మనపై ఉంది. వారు మొదట వినటానికి సుముఖంగా ఉండరు, కానీ బతిమిలాడో, బలవంతంగా నచ్చజెప్పో, నొప్పించో, నువ్వు నొచ్చుకునో, ఇలా రకరకాల ప్రయత్నాలు చేసి వారు మనం చెప్పే విషయాలను వినే ప్రయత్నం చేసేలా చేయాలి. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ వలనే మన దేశం ఎంతో ఆదర్శనీయమైనదని వారికి తెలియజెప్పాలి. నీ కుటుంబాన్ని తిరిగి మునుపటిలాగా నీకు అందించిన నీ స్నేహితుడికి నా ధన్యవాదాలు తెలియజేయి.
సూర్య, నేను కూడా అతను చెప్పిన విషయాల్లో కొన్నిటిని పాటించి నా కుటుంబ వ్యవస్థను కాపాడుకుంటాను. సరే రాఘవ, ఇక ఉంటాను. సరే సూర్య, రేపు ఉదయపు నడక ప్రయాణంలో మళ్ళీ కలుద్దాం. బాంధవ్యాలు నిలబడతాయి. ఇదండి కుటుంబ బాంధవ్యాలు కథ. మీ అందరికీ నచ్చిందని మనసారా నమ్ముతూ అందరికీ నమస్కారం.